ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ లో మాటల యుద్ధం జోరున సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం క్రమంగా తమ జోరు పెంచింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీనియర్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటే రేవంత్ కి మరో వర్గం మద్దతుగా నిలుస్తోంది. రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పై మర్రి శశిధర్ రెడ్డి విమర్శిస్తే అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ లొల్లి పార్టీ అధిష్టానానికి మరో తలనొప్పిగా మారింది. వ్యవహార శైలిని తప్పుపట్టారు. వీరిద్దరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వారు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రోజుల్లో కొన్ని దురదృష్టకరమైనటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది మింగలేక బయటికి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. క్రమశిక్షణతో ఏ విషయం ఉన్నా బయట మాట్లాడకుండా ఎంతో సమన్వయం పాటిస్తూ నడుస్తున్నప్పటికీ కొన్ని అంశాలు వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటే నా రెప్యుటేషన్ చెడిపోతుంది. ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? ఇటీవల రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని మాటలు, ఒకటి వెలమలను ఎదుర్కోవాలంటే మేము రెడ్లే చేయగలుగుతాం అనే దూరం అంటే ఇంకెవరు అవసరం లేదు అనేటువంటి దూరంలో మాట్లాడారు. అది చాలా ఆక్షేపణకరమైనటువంటి అంశం. ప్రజల్లో చాలా తప్పుగా మెసేజ్ పోయింది. కాగా సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలకు మరో నేత అద్దంకి దయాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ పై అనుచిత వ్యాఖ్యలు తగవు అన్నారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడడం తగదని దయాకర్ హితవు పలికారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ పావుగా మారుతోందన్నారు. సీనియర్ నేతలు అంతర్గత అంశాల మీద సలహాలు ఇవ్వాలి తప్ప బహిరంగ విమర్శలు తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఒక పద్ధతి ప్రకారం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పావులుగా మారుతుందా అనే ఒక చర్చ ప్రజల్లో ఉంది. ఇక్కడ బలగాలను మోహరించినట్టు, తెలంగాణ మీద దండయాత్ర చేసినట్టు బీజేపీ చేస్తున్న కుట్రలు ఒకవైపు అయితే, ప్రభుత్వం సమస్యల్లో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రశ్నించే బాధ్యతను పక్కన పెట్టి ప్రతిపక్షాలుగా అంతర్గతంగా పోరాడుకుంటున్నామనే ఒక చర్చ ప్రజల్లో వస్తున్న ఈ క్రమాన్ని గౌరవ మర్రి శశిధర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ, మాణిక్యం ఠాగూర్ గారిని ఉద్దేశించి కానీ మాట్లాడిన మాటలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా విషయంలో కూడా వారు స్పందించారు. వీలైతే ఆ సమస్యను ముగిసిపోయేటట్టు, సమసిపోయేటట్టుగా చేయాల్సిన పరిస్థితి నుంచి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడడం అనేది వారికి తగదు. కాగా ఇటీవల జడ్చర్లలో కాంగ్రెస్లో చేరిన ఎర్రశేఖర్ తీరు పట్ల సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఎర్రశేఖర్ పార్టీలో చేరడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎర్రశేఖర్పై పలు ఆరోపణలతో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు జడ్చర్ల కాంగ్రెస్ నేత అనిరుద్ రెడ్డి లేఖ రాశారు. ఎర్రశేఖర్ తీరుపై అనిరుద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీలో పనిచేసుకుంటున్న తమను ఎర్రశేఖర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని లేఖలో తెలిపారు. 9 మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎర్రశేఖర్తో స్టేజ్ పంచుకోలేనంటూ ఠాగూర్ను కోరారు. మాణిక్యం ఠాగూర్ తనను అవమానాల పాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసీసీ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జిగా తనకు స్వేచ్ఛ లేదని, ప్రోగ్రాంలను కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారంలో పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి సీనియర్లతో చర్చించి ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపాలి, రోజురోజుకు ముదురుతున్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టని పక్షంలో పార్టీకి నష్టం తప్పదు అన్నారు.